తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నీతో ఒక నిజం చెప్పాలి అంజలి. ఏంటది? ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి ఆఫీస్లో బాయ్ వరకు ఎవరు నాకు విలువెవరు. అందరూ నన్ను వాడుకుంటున్నారు, పిరికివాడినని ఆడుకుంటున్నారు. నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు. కానీ నువ్వు ఒక్కదానివే. నేనొద్దన్నా నా వెంట పడ్డావు, కుదరదన్నా ప్రేమించావు. నా ప్రేమే లేకుండానే నా ఒంటరి జీవితంలోకి వచ్చేశావు. మా అమ్మ తర్వాత నన్ను ఇంతగా ప్రేమించే నీ దగ్గర ఈ నిజం దాచలేకపోతున్నాను. నేను చేసింది ఒప్పైతే క్షమించు, తప్పైతే శిక్షించు. నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి వాడు నాకు భర్త అయినందుకు చాలా హ్యాపీగా ఉంది శ్రీ. ఇన్నాళ్ళు పిరికివాడు అనుకున్నాను, కానీ పిడుగులాంటి నిజాన్ని గుండెల్లో దాచుకున్నావని నాకిప్పుడే తెలిసింది. తప్పొప్పుల గురించి ఆలోచించుకో. నీకేది కరెక్ట్ అనిపిస్తే అచ్చేయ్. నీకు తోడుగా నేనున్నాను శ్రీ. నీతో 100 ఏళ్ళు కలిసి ఉండకపోవచ్చు, నీ భార్యగా కొన్ని రోజులు కలిసున్నా చాలు. ఐ లవ్ యూ శ్రీ, ఐ లవ్ యూ. లేలా మా అన్నయ్య నా కోసం కొంటున్న ఫామ్ హౌస్ త్వరలో రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. అన్నయ్య వదిన కాలక్షేపానికి వచ్చారు, మనం మాత్రం కాపురం పెట్టేద్దాం. ఏమంటావు? అలాగే అలాగే. నడు. ఒక నిమిషం ఆగు. ఏంటి నీరసంగా కనపడుతున్నావు? నీరసమేం లేదే. ఈ 3 రోజులు మా బావగారిని భయపెట్టేసినట్టు. పిచ్చి పిచ్చి మాటలు అబ్బా ఇదంతా సిగ్గే. లోపలికి రా ముందు. చెప్పరా కిషోర్. రే ఎక్కడున్నావురా? ఫామ్ హౌస్లో ఉన్నా, చెప్పు. సరే, ఈ 3 రోజులు నువ్వు బిజీగా ఉన్నావని నేను డిస్టర్బ్ చేయలేదు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగు, అందరికి చెక్లు ఇవ్వాలి. నువ్వు త్వరగా వచ్చేయి. ఇప్పుడా? నువ్వేం మాట్లాడకుండా వచ్చేసాయి. వస్తానులే గానీ ఈవినింగ్ నన్ను తొందరగా పంపించేయాలి ప్లీజ్. అప్పు ఏంట్రో, ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్లో పడి తెచ్చేవాడివి. పెళ్ళవగానే కండిషన్లు పెట్టడం మొదలెట్టావా? నువ్వు కూడా పెళ్లి చేసుకోరా, తెలుస్తుంది. వదిలేరా, అప్పుడు మేము బిజినెస్ మానేసి ఊర్లో పడి తిరుగుతుండాలి. సరే నువ్వురా, సైన్ చేసి వెళ్ళిపోదు కానీ. ఓకే బాయ్. ఏమైందనే? ఏమైంది బావ గారు? అన్నయ్య ఎలకి పిల్ల అన్నయ్య, ఇది ఆల్రెడీ చచ్చిపోయింది. ఏంటన్నయ్య చిన్న చిన్న విషయాలకి భయపడిపోతే ఎలా చెప్పు? సరే నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. సాయంత్రం రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. మీరు ఫోన్ చేసేయండి. బాయ్. సరే బాయ్. రెండోదినా చూసావు వెంకట్, చిన్న విషయానికి ఎంత భయపడిపోతున్నాడు. హాయ్ రా. రారా కూర్చో. చెప్పరా. ఏంట్రా బాగా టైట్ గా కనిపిస్తున్నావు? గ్లూకోజ్ తెప్పించిన? ఏం లేదా, సరదాగా నన్ను. కానీ ఇంతకీ పెళ్ళైంది కదా, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? సింప్లీ సూపర్. ఆ హౌస్ దెయ్యాలు భూతాలను భయపడడం వల్ల హాఫ్ రేట్కి వచ్చింది. నీతో చెప్పాను కదా. రే శ్రీ, అబ్జర్వ్ చేసావా? నువ్వు ఫామ్ హౌస్ కొనాలనుకున్నావు, ఎక్కడ ఉన్న నీ తమ్ముడు నీ దగ్గరకు వచ్చేసాడు. ఫామ్ హౌస్లో అడుగు పెట్టావు, అంజలితో నీ పెళ్ళి అయిపోయింది. నాకేదో డౌట్ వస్తుందిరా, ఈ ఫామ్ హౌస్ నీకు టర్నింగ్ పాయింట్ అయ్యేలాగుంది. నిజమేరా, మా తమ్ముడు ఇంటికి వచ్చాడు. అంజలితో నా పెళ్ళి. ఒక్కసారిగా ఇంత ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ.